आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी में अमन कमेटी का इजलास वी क्रांति कलेक्टर जिला की सदारत में मुनक्किद हुआ। इन्होंने कहा कि माह सितंबर में जश्न ईद मिलादुन्नबी और गणेश त्यौहार है। दोनों त्यौहार को पुरअमन अंदाज में मनाएं। SP जिला रूपेश ने कहा कि पीस कमेटी का क़याम अरकान की तस्दीक और छानबीन के बाद कमेटी तश्कील दी जाएगी। దీంట్లో మీ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని మరొకసారి కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఉంటాయి. సో కాబట్టి ఏదైతే పీస్ కమిటీ మెంబర్స్ ఇక్కడికి వచ్చారో ఇంతకుముందే కలెక్టర్ గారితో మాట్లాడితే జిల్లా తరఫున కలెక్టర్ గారు ఈ పీస్ కమిటీస్ ని పర్మనెంట్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఒప్పుకున్నారు. సో మేడం చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళందరి వాలంటరీగా నేమ్స్ తీసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి ఎక్కడ ఎలాంటి క్రిమినల్ యాంటిసిడెంట్స్ లేకుంటే వాళ్ళని పర్మనెంట్ గా ఈ డిస్ట్రిక్ట్ పీస్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీ రోల్ ఏంటంటే మీరు ఇంతకుముందు చాలా బాగా మాట్లాడారు స్టార్టింగ్ నుండి. సో మీరంతా కూడా ఏదైనా ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉన్నా, చిన్న డిస్కషన్, చిన్న హ్యూమర్స్ ఉన్నా కూడా వెంబడే మన పోలీస్ స్టేషన్లో చెప్పడము, లేకపోతే కంట్రోల్ రూమ్ చెప్పడము, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పడము, లేదంటే SDPOs చెప్పడము, వీళ్ళకి చెప్తే ఏమైతే అంటే దాన్ని కౌంటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, యాక్షన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాట్సాప్ గ్రూప్లలో చాలా వరకు ఫేక్ మెసేజ్, ఎక్కడియో పాత మెసేజ్లు, పాత వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో. సో మీరు ఎక్కడైతే గ్రూప్స్లలో ఉన్నారో ఆ గ్రూప్లో మీరు ఒక్కసారి మీరు వెరిఫై చేశారా అని ఒకసారి అడగాలి. ఎవరైనా పంపిస్తారు మనకి డైలీ వాట్సాప్, ఈ గ్రూప్ నుండి ఆ గ్రూప్ నుండి పంపిస్తారు. పంపించినప్పుడు వెరిఫై చేశారా, ఇది ఎప్పటిది అని ఒక్కసారి అడిగితే ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ఒక డౌట్ వస్తుంది, కరెక్టే కదా, ఇది రియల్ వీడియోనా ఫేక్ వీడియోనా అని. సో ఇప్పుడు కానీ ఎస్పెషల్లీ ఇట్లాంటి సెన్సిటివ్ కంటెంట్స్